కశ్మీర్ పర్యటన ముగించుకుని ఢిల్లీ బయలుదేరారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. సాయంత్రం ప్రధాని అధ్యక్షతన కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అమిత్ షా పాల్గొననున్నారు. ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. దీంతో పాక్ కి గట్టి సందేశం పంపే ఆలోచనలో మోదీ ప్రభుత్వం ఉంది. పాకిస్తాన్ విషయంలో తీసుకోవాల్సిన దౌత్యపరమైన చర్యలపై కమిటీ చర్చించనుంది. పహల్గాం నరమేధం వెనుక పాకిస్తాన్ హస్తం ఉందనే విషయాన్ని ప్రపంచం దృష్టికి తీసుకువెళ్లే ఆలోచనలో మోదీ సర్కార్ ఉంది. ఇక సాయంత్రం జరిగే సమావేశంలో కశ్మీర్లో తీసుకోవాల్సిన చర్యలని వివరించనున్నారు అమిత్ షా. ఇటు త్రివిధ దళాధిపతులతో చర్చించిన అంశాలని రాజ్నాథ్ సింగ్ కమిటీ ముందు ఉంచనున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, కాశ్మీర్ పర్యటన ముగించుకొని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీకి బయలుదేరడం జరిగింది. సాయంత్రం ప్రధాని అధ్యక్షతన జరిగే కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఆయన ఈ రోజు ఆయన వెళ్లిన కాశ్మీర్ లో ఉన్న పరిస్థితులపైన కూడా ఆయన కమిటీకి వివరించనున్నారు. అయితే పాకిస్తాన్ కు గట్టి సందేశం పంపే ఆలోచనలో మోడీ ప్రభుత్వం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఆ దిశగా ఏం చేయాలన్న దానిపైన కూడా ఈ రోజు సాయంత్రం జరిగే సమావేశంలో చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రధానంగా ఉగ్రదాడి వెనక పాకిస్తాన్ హస్తం ఉందని ఉన్నత స్థాయి వర్గాలు కూడా ఇప్పటికే నిర్ధారించడం జరిగింది. అయితే పాకిస్తాన్ హస్తం ఉందనే అవకాశాలను కూడా చర్చించడానికి కూడా ఈ రోజు సాయంత్రం ఏదైతే సిసిఎస్ కమిటీలో చర్చించనున్నారో, అదేవిధంగా పాకిస్తాన్ విషయంలో తీసుకోవాల్సిన దౌత్యపరమైన చర్యలతో సహా ఇతర విషయాలపైన కూడా ఈ యొక్క భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ చర్చించనుంది. ప్రధానంగా ఈ కాశ్మీర్ నరమేధ వెనుక పాక్ హస్తం ఉందనే విషయాన్ని ప్రపంచ దేశాల దృష్టికి తీసుకువెళ్లాలనే ఆలోచనలో కూడా మోడీ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే నిన్న ఈ రోజు 2 రోజులు కూడా క్షేత్రస్థాయిలో కాశ్మీర్ పరిస్థితులపైన తదుపరి తీసుకోవాల్సిన చర్యలపైన కూడా సిసిఎస్ ఈ యొక్క సమావేశంలో వివరించనుంది. అయితే ఈ రోజు ఉదయం రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన త్రివిధ దళాధిపతుల సమావేశంలో అనేక అంశాలపైన చర్చ జరగడం జరిగింది. దానికి సంబంధించిన అంశాలను కూడా ఈ రోజు రాజ్నాథ్ సింగ్ కూడా ఈ రోజు కమిటీ ముందుకు తీసుకొచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఏదేమైనా ఘటన జరిగిన తర్వాత ఉన్న పరిస్థితులపైన, అదేవిధంగా ఘటనకు సంబంధించిన అంశం పైన కూడా ఈ రోజు సాయంత్రం ప్రధాని అధ్యక్షతన జరిగే ఈ యొక్క కమిటీలో చర్చించనున్నారు. అయితే ఇప్పటికే అనేక అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఏ విధంగా ప్రేరేపిస్తుంది అన్న అంశం పైన కూడా ఈ రోజు ప్రపంచ దేశాల ముందు ఏ విధంగా తీసుకువెళ్లాలన్న దానిపైన కూడా కొంత చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. ఏదేమైనా కాశ్మీర్ లో జరిగిన ఈ యొక్క నరమేధానికి సంబంధించి కూడా కొంత భారత ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తుంది. ఏదైనా కీలక నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయం బయటికి రాకుండా చాలా గోప్యంగా వ్యవహరిస్తూ కార్యక్రమాన్ని చక్కదిద్దే పరిస్థితి అయితే తీసుకుంది. మరొక వైపు కాశ్మీర్ అంతా కూడా ఇప్పటికే భద్రతా బలగాలంతా కూడా కూంబింగ్ చేస్తున్నాయి. ఇంకా ఏదైనా ఉగ్రవాదుల దాడి జరగవచ్చు అన్న నేపథ్యంలో కూడా కొంత ఈ యొక్క పూర్తి స్థాయిలో అక్కడ భద్రతను అయితే పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. కాశ్మీర్ లో ఇంకా మిగతా ప్రాంతాల్లో కూడా కొంతమంది టూరిస్టులు ఉన్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు కూడా ఈ యొక్క భద్రతా బలగాలంతా కూడా కూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదేమైనా సాయంత్రం సిసిఎస్ లో అనేక కీలక అంశాలపైన అయితే చర్చ జరగనుంది. ఆ చర్చలో భాగంగానే పాకిస్తాన్ కి సంబంధించిన అంశాన్ని కూడా కొంత చర్చించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. థ్యాంక్ యూ గోపి.